ఏపీలో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం పైనే అందరి దృష్టి ఉంది. అక్కడ ఏ చిన్న పరిణామం జరిగినా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది, చర్చకు దారితీస్తుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడమే అందుకు కారణం. ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో పవన్ గెలవకూడదన్నది జగన్ అభిమతం. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన పవన్ వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. అందుకే ఈసారి కూడా పవన్ ను ఓడించాలని వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. మహిళా నేత వంగగీతను బరిలో దించింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి రప్పించి ఆ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. అయితే ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ భావిస్తున్నారు. గెలుపు ఒకటే కాదు, భారీ మెజార్టీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అటు మెగాస్టార్ కుటుంబం సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కీలక నాయకులు, జబర్దస్త్ నటులు, ఆపై సెలబ్రిటీలు పిఠాపురంను జల్లెడపడుతున్నారు. 1,00,000 మెజారిటీతో పవన్ ను గెలిపించేందుకు పరితపిస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు పిఠాపురం ప్రజలను ఆందోళనకు నెడుతున్నాయి. తరచూ వివాదాస్పద ఘటనలు జరుగుతుండటంతో ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయోనని స్థానికుల్లో భయం నెలకొంది. తాజాగా హీరో సాయి ధరమ్ తేజ్ పిఠాపురంలో పర్యటించారు. ఆయన కాన్వాయ్ పై వైసీపీ నేతలు దాడి చేశారు. రాళ్లు విసరడంతో జనసేన కార్యకర్తలకు గాయమైంది. అయితే పవన్ ను ఓడించాలన్న లక్ష్యంతో వైసీపీ ముందుకెళ్తుండగా పవన్ కు సైతం అదే స్థాయిలో మద్దతు పెరుగుతోంది. పవన్ ను ఓడించాలని ముద్రగడ పద్మనాభం ప్రయత్నిస్తుండగా ఆయన కుమార్తె కాంతిశ్రీ ఏకంగా ఒక వీడియో విడుదల చేశారు. పవన్ విషయంలో ముద్రగడ చేస్తున్నది తప్పు అంటూ బయటపెట్టారు. తాను పవన్ కే మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే పవన్ ఎలాగైనా ఓడించాలన్న క్రమంలో వైసీపీ అతిగా ప్రవర్తిస్తోంది. ఇప్పటికే రాయలసీమకు చెందిన అల్లరి మూకలు పిఠాపురం చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ కు మద్దతుగా ప్రచారానికి వచ్చిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కాన్వాయ్ ను వైసీపీ టార్గెట్ చేసుకోవడం గమనార్హం. మున్ముందు ఎటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయేమోనని ఆందోళన పిఠాపురం ప్రజల్లో కనిపిస్తోంది.